డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించి ఇంటిగ్రేషన్లో ఎక్సర్సైజ్ 6Cలో రోమన్ 3లో సమ్స్ చేద్దాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ dx. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, సో ఇందులో ఎక్స్ చూడండి, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ఒకటి tan ఇన్వర్స్ ఎక్స్ ఒకటి. ఎక్స్ అనేది ఏ ఫంక్షను? ఆల్జీబ్రాయిక్ ఫంక్షను. tan ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షను. సో మనకి ఒక ఆర్డర్ తెలుసు కదా, LIATE. సో ఇందులో ఏది ముందు వస్తుంది? ఏఐలు కదా ఉన్నాయి, రెండిట్లో ఏది ముందు వస్తుంది? చూడండి, ఐ ముందు వస్తుంది కాబట్టి మనం tan ఇన్వర్స్ ఎక్స్ని ముందు ఫంక్షన్గా తీసుకోవాలి. ఓకే, దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయండి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ second function whole dx. Okay, this is equals to tan inverse of x into what is integral of x square by 2 minus integral of what is d by dx of tan inverse x 1 by 1 plus x square into మళ్ళీ x ఇంటిగ్రేషన్ x square by 2 dx. Okay, this is equals to x square tan inverse x by 2 minus 1 by 2 into చూడండి, x square by 1 plus x square అని ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x squareని 1 plus x square minus x square by 1 plus x square అని రాస్తాను. సో 1 plus x square minus 1 సారీ ఇంటూ dx. చూడండి, ఇప్పుడు 1 క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సరిపోయింది కదా. ఓకేనా, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత? 1 కదా. సో 1 మైనస్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1 by 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1కి ఇంటిగ్రేషన్ ఎంత? ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? tan ఇన్వర్స్ ఎక్స్. సో tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైంది కదా. అందాక దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 2 minus 1 by 2 into x minus into minus plus tan inverse x by 2 plus c. చూడండి, ఇప్పుడు ఈ రెండిట్లో tan inverse x కామన్ తీయచ్చు కదా, tan inverse x by 2 కామన్ తీయచ్చు. అప్పుడు తీస్తే ఎంత వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ tan inverse x by 2 మైనస్ 1 by 2 ఇంటూ ఎక్స్ ప్లస్ సి అనమాట. ఇది మనకి ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ tan ఇన్వర్స్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ చూడండి, ఎక్స్ స్క్వేర్, వాట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్? ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్. tan ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ విచ్ ఫంక్షన్? ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. మళ్ళీ రూలు LIATE. ఇందులో ముందు వచ్చేది ఇక్కడ ఏంటి ఉన్నాయి? AI. సో ఐ ముందు వస్తుంది కాబట్టి tan ఇన్వర్స్ ఎక్స్ ముందు రాయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ dx. ఓకే, ఇప్పుడు బై పార్ట్స్ అప్లై చేయండి. సో మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ derivative of first function into
integral of second function whole dx. Okay, this is equals to tan inverse x into what is integral of x square? X cube by 3. X cube by 3 minus integral of what is d by dx of tan inverse x? 1 by 1 plus x square into what is x square integration? X cube by 3 dx. Okay, this is equals to x cube tan inverse x by 3 minus 1 by 3 into integral of డినామినేటర్లో ఎంత ఉంది 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇప్పుడు పైన ఎంత ఉంది ఎక్స్ క్యూబ్ ఉంది. సో ఎక్స్ క్యూబ్ నేను రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాను. చూడండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ 3 ఏమో ముందుకు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎక్స్ స్క్వేర్ని ఎలా రాస్తామంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇలా రాయొచ్చు కదా. ఇప్పుడు 1 క్యాన్సిల్, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ క్యూబ్. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 3 మైనస్ 1 బై 3 ఇంటూ ఇప్పుడు చూడండి స్ప్లిట్ చేసేయండి. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. సో ఇంటర్వల్ ఆఫ్ 1 మైనస్ మళ్ళీ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఓకే, ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 3 మైనస్ 1 బై 3 ఇంటూ ఇప్పుడు ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసేద్దామా. సో ఇంటర్వల్ ఆఫ్ చూడండి 1 బై 3 అని ఉంది, 1 బై 3 అలా ఉంచేద్దాం. 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేయలేదు, నెక్స్ట్ స్టెప్లో వేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 3 మైనస్ 1 బై 3 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 3 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, అర్థమైంది కదా. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 1 బై 3 ఇంటూ 1 బై 3 ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 3 ఓకే మైనస్ 1 బై 3 ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్వల్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ పవర్ 1 కదా ఉంది, అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 అంటే 2 కదా, అంటే ఎక్స్ స్క్వేర్ బై 2. నెక్స్ట్ ప్లస్ 1 బై 3 ఇంటూ జాగ్రత్తగా చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత వస్తుంది? 1 డెరివేటివ్ ఏమో 0, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏమో 2x. సో ఇక్కడ 2 ఉందనుకోండి, సో ఎలా ఏ ఫామ్లో వస్తుంది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లోకి వస్తుంది కదా. సో లాగ్ మోడ్ ఆఫ్ ఎక్స్. సో అందులో కన్వర్ట్ చేయడం గురించి న్యూమరేటర్ని డినామినేటర్ మనం 2 చేత మల్టిప్లై చేస్తాం. అందువల్ల ఏమవుతుందంటే ఇక్కడ 3 ఇంటూ 2 అని రాసి ఇంటర్వల్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని రాస్తాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 3 మైనస్ 1 బై 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 6 ఇంటూ దీని వాల్యూ ఎంత చెప్పండి ఇప్పుడు? లాగ్ మోడ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి సీన్స్ ఇంటర్వల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫార్ములా. ఓకే, ప్లస్ సి. ఓకే, దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు అంతే, ఇంకా సరిపోయింది. దిస్ ఈజ్ ఆన్సర్ టు సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇంటర్వల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 1 బై ఎక్స్ స్క్వేర్ ఒకటి, tan ఇన్వర్స్ ఎక్స్ ఒకటి. మళ్ళీ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ ఏ. నెక్స్ట్ మళ్ళీ ఇది tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్. సో LIATE. సో ముందు ఏమిటి వస్తుంది? ఇందులోని ఐ ముందు వస్తుంది కాబట్టి మళ్ళీ tan ఇన్వర్స్ ఎక్స్ ముందు రాయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్వల్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, మళ్ళీ బై పార్ట్స్.
ఇంటర్వల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటర్వల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ డిఎక్స్. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వాట్ ఈజ్ ఇంటర్వల్ ఆఫ్ 1/x², మనకి -1/x. దీని ఫార్ములా ఏంటి? -1/x మైనస్ ఇంటర్వల్ ఆఫ్, మరి tan ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఎంత వస్తుంది? 1/1 + x² ఇంటూ మళ్ళీ 1/x² ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? -1/x dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఇంటర్వల్ ఆఫ్, అంటే మైనస్ ప్లస్ కదా, అందువల్ల రాశాను 1/x ఇంటూ 1 + x² dx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ ఇంటర్వల్ ఆఫ్, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా స్ప్లిట్ చేస్తే మనకి 2aలో వస్తుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే 1/x మైనస్ 1/1 + x², ఇలాగ x/1 + x² dx. ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా అంటే ఎల్సిఎం కడితే x ఇంటూ 1 + x² వస్తుంది. 1 + x² ఇంటూ 1 అంటే 1 + x² మైనస్ x ఇంటూ x అంటే x². 1 + x² మైనస్ x² క్యాన్సిల్ అయిపోతుంది. సరిపోయింది కదా. సో dx. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్, ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసేయండి, ఇంటర్వల్ ఆఫ్ 1/x dx మైనస్ ఇంటర్వల్ ఆఫ్ x/1 + x² dx. సో మళ్ళీ చూడండి, ఇక్కడ 1 + x² ఉంది, దీని డెరివేటివ్ పైన 2x ఉండాలి కదా, 2 లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంటే ఇంటూ 2/2 అని వేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చెప్పండి. సో మైనస్ tan ఇన్వర్స్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1/x ఇంటిగ్రేషన్ ఎంత? log mod x మైనస్ 1/2 ఇంటూ, మరి ఇదే ఫామ్లో ఉంది, f'(x/f(x) ఫామ్లో ఉంది కదా, అందువల్ల ఏమవుతుంది ఇంటిగ్రేషను log mod 1 + x² ప్లస్ c. సో ఫార్ములా ఏంటి? సిన్స్ ఇంటర్వల్ ఆఫ్ f'(x/f(x) dx ఈక్వల్స్ టు log mod f(x) అన్నమాట. ఓకే, ఇది మనకి ఫార్ములా. ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఇక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏంటి? 2 ఉన్నాయి కదా, ఏంటి? ఎక్స్ కాస్ ఇన్వర్స్ ఎక్స్. మళ్ళీ ఎక్స్ అనేది ఏ ఫంక్షను? ఆల్జీబ్రా ఫంక్షను. కాస్ ఇన్వర్స్ అనేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫంక్షను, అంటే ఐ. మళ్ళీ LIATE ఏది ముందు వస్తుంది? ఐ ముందు వస్తుంది కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ముందు వస్తుంది. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. సో మళ్ళీ బై పార్ట్స్. ఇంటిగ్రల్ ఆఫ్, చూడండి, ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ సెకండ్ ఫంక్షన్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎంత వస్తుంది? x² / 2 మైనస్ ఇంటర్వల్ ఆఫ్ వాట్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్? -1/√1 - x². ఫార్ములాస్ బాగా రావాలి మనకి. ఇంటూ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? x² / 2 dx. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ నెక్స్ట్ 1/2 ముందుకు వస్తుంది, అంటే ప్లస్ 1/2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్ మైనస్ అలాగే ఉంచేయండి. మైనస్ ఎంత వస్తుందంటే -x² / (1 - x²) ఒకసారి చెక్ చేసుకోండి. మైనస్ అలా ఉంచాము, ఈ 2ను ముందు తీసుకొచ్చాము అంతే. ఇప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ 1 - x² ఉంది కదా, నాకు ఇక్కడ 1 - x² కావాలి. సో ఇక్కడ +1 -1 ఇలా రాస్తాను. +1 -1 ఇప్పుడు ఎంత వస్తుంది? x² కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1/2 ఇంటూ ఇంటర్వల్ ఆఫ్, ఇప్పుడు స్ప్లిట్ చేసేయండి.
అంటే ఎంత 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1 బై 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంది, ఎక్స్ బై రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఎక్స్ బై రూట్ ఎక్స్ అంటే ఎంత వస్తుంది, లేకపోతే ఏ బై రూట్ ఏ. వాట్ ఈజ్ ఏ బై రూట్ ఏ అంటే రూట్ ఏ కదా. సో అదే చూసుకుంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ మళ్ళీ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1 బై 2 ఇంటూ ఇది ఏ ఫామ్లో ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏంటి ఏ స్క్వేర్ మైనస్, దానికి ఇంటిగ్రేషన్ ఏంటి, ఒక ఫామ్లో ఉంది కదా, ఫామ్లో తర్వాత రాస్తాను. ఏంటంటే ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ బై 2 అంటే 1 బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే 1 అది మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి అన్నమాట. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత చూడండి, ఏ వాల్యూ 1 ఉంది, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ అంటే ఇక్కడ మళ్ళీ 1 కాబట్టి 1 స్క్వేర్ బై 2 అంటే 1 బై 2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అంటే మళ్ళీ 1 అంటే ఎక్స్ బై 1 మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు దీనికి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 నెక్స్ట్ మైనస్ మల్టిప్లై చేసి అంటే మైనస్ 1 బై 2 ఇంటూ ఎక్స్ బై 2 అంటే మైనస్ ఎక్స్ బై 4 ఇంటూ అంటే పని చేద్దాం, దాన్ని అలాగే ఉంచండి. 1 బై 2 ఇంటూ బ్రాకెట్లో ఉన్నది ముందు సింప్లిఫై చేసేయండి. ఎంత ఉంది, ఎక్స్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎంత ఉంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ఉంది, నెక్స్ట్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే అది ఎంత వస్తుంది అప్పుడు, అంటే ఇది ఎలా ఉందంటే 1 బై 2 మైనస్ 1 ఫామ్లో ఉంది. సైన్ ఇన్వర్స్ ఎక్స్ కామన్ తీస్తే ఎంత వస్తుంది, 1 బై 2 మైనస్ 1 అంటే ఎంత, మైనస్ 1 బై 2 అవుతుంది. అంటే మైనస్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ప్లస్ సి. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 మైనస్ 1 బై 2 ఇంటూ 1 బై 2 అంటే 1 బై 4 ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 2 ఇంటూ 1 బై 2 అంటే 1 బై 4 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అనమాట. ఓకే, సో ఇది మనకి ఆన్సర్. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 5th క్వశ్చన్, ఇంటర్వల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఎక్స్ స్క్వేర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్జీబ్రా ఫంక్షన్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. రెండిట్లో ఏది ముందు వస్తుంది, ఐ ముందు వస్తుంది. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ముందు వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఏమో తర్వాత వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ హోల్ డిఎక్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషను ఎక్స్ క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఎంత వస్తుంది, 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎంత మనకి ఎక్స్ క్యూబ్ బై 3 డిఎక్స్. ఎక్స్ క్యూబ్ బై 3 డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 3 మైనస్ 3 ముందు తీసుకొచ్చేస్తే 1 బై 3 ఇంటూ మళ్ళీ చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ కదా ఉంది, సో దాన్ని ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని రాస్తాను.
అంటే ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. సరిపోయిందా? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంటే నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ లోపల తీసుకెళ్ళిపోదాము. అంటే ఎక్స్ క్యూబ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 3 ప్లస్ 1/3 ఇంటూ ఇంటర్లో ఆఫ్ ఎంత ఉంది ఇది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రావాలి. సో ఇక్కడ +1 -1 సరిపోయిందా? ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 3 ప్లస్ 1/3 ఇంటూ ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఎలా ఉంది ఇది ఎక్స్ బై రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఎక్స్ బై రూట్ ఎక్స్ అంటే మళ్ళీ రూట్ ఎక్స్. సో ఆ విధంగా రాసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ ఇంటూ ఎక్స్ డిఎక్స్. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై 3 ప్లస్ 1/3 ఇంటూ ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేసేద్దాం, ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసేద్దాం. 1/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ మైనస్ 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో అర్థమైంది కదా ఇదంతానా? ఓకే, ఇప్పుడు దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది లాస్ట్ స్టెప్. దీని కంటిన్యూషన్ చూడండి. ఇప్పుడు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అని ఉంది కదా. ఇక్కడ ఏం చేస్తారంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని సమ్ టీ అనుకుందాం. అలా ఇక్కడ కూడా 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని సమ్ టీ అనుకుందాం. సో ఈ ఇంటిగ్రేషన్ వేరు, ఇంటిగ్రేషన్ వేరు. అప్పుడు ఇది ఎంత వస్తుంది? -2x dx ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? dt. దిస్ ఇంప్లైస్ ఎక్స్ డిఎక్స్ ఎంత? -dt/2. అలా ఇక్కడ -2x dx ఈక్వల్స్ టు dt, ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు -dt/2. సో మొత్తం దీన్ని టీలో కన్వర్ట్ చేసేద్దాం. ఎంత వస్తుంది ఇప్పుడు? ఎక్స్ క్యూబ్ బై 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ 1/3 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ చూడండి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ కదా, అంటే రూట్ టీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ అంటే ఎంత వచ్చింది? -dt/2. ఓకే, మైనస్ 1/3 ఇంటూ చూడండి ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఎక్స్ డిఎక్స్ -dt/2 బై రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే రూట్ టీ dt. సో dt ఆల్రెడీ వస్తుంది కాబట్టి అవసరం లేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ చూడండి 3 ఇంటూ 2 6 అంటే 1/6. ఇక్కడ మైనస్ ఉంది. సో -1/6 ఇంటూ ఇంటర్లో ఆఫ్ రూట్ టీ డిటీ మైనస్ 1/3 ఇంటూ 1/2 అంటే 1/6 అంటే ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 1/6 ఇంటూ ఇంటర్లో ఆఫ్ 1/√t dt. 1/√t dt. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 3 సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/6 ఇంటూ రూట్ టీకి ఇంటిగ్రేషన్ ఏంటి? రూట్ టీ అంటే t^3/2/3/2 అంటే 2^3/2/3/2 ప్లస్ 1/6 ఇంటూ 1/ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x. 1/√x ఇంటిగ్రేషన్ ఏంటి? 2√x ఏమవుతుంది? 2√x. సో 1/√t ఉంది కాబట్టి ఏమవుతుంది? 2√t dt ప్లస్ 2√t dt అవసరం లేదా? సో ప్లస్ c. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ 2 1s 2 3s 3 3s 9 -1/9 ఇంటూ టీ అంటే ఎంత అనుకున్నాం మనం? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లస్ ఇది 2 1s 2 3s అంటే 1/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అనమాట. ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్లో ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఆఫ్ 1 + x dx. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది ఎక్స్, తర్వాత లాగ్ 1 + x. ఎక్స్ అనేది ఏ ఫంక్షను? ఆల్జిబ్రా ఫంక్షను.
లాగ్ ఆఫ్ 1 + x అనేది లాగరిథమిక్ ఫంక్షన్. సో రెండిట్లో ఏది ముందు వస్తుంది, ఏనా ఎల్నా? ఆర్డర్ ఏంటి, LIATE. ఏది ముందు వచ్చింది, ఎల్ ముందు వచ్చింది కాబట్టి ఎల్కి సంబంధించిన log 1 + x ముందు రావాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log 1 + x ఇంటూ x dx. ఓకే, దీనికి ఇప్పుడు మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేసేయండి. ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ into integral of second function whole dx. Okay, this is equals to log of 1 + x into x integration ఏమవుతుంది, x² by 2 minus d/dx of log 1 + x ఎంత 1/1 + x into మళ్ళీ x ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x² by 2 dx. Okay, this is equals to log of 1 + x into x² by 2 minus 1/2 into ఇక్కడ చూడండి x² కదా ఉంది, అంటే x² by ఎంతది 1 + x dx. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ ఏం చేస్తానంటే -1 + 1 తీసుకుంటాను, -1 + 1. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² ఇంటూ log 1 + x by 2 minus 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ దీనికి x² - 1 + 1 by 1 + x అన్న x + 1 ఒకటే కాబట్టి నేను x + 1 అని రాస్తాను dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² log 1 + x by 2 minus 1/2 ఇంటూ చూడండి ఇప్పుడు x² - 1 by x + 1 ఇంటర్లో ఆఫ్ x² - 1 by x + 1 ప్లస్ 1 by x + 1 dx. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² log 1 + x by 2 minus 1/2 ఇంటూ స్ప్లిట్ చేసేస్తాను చూడండి, x² - 1 by x + 1 అంటే a² - b² by a + b అంటే ఏమవుతుంది, x - 1 × x + 1 అంటే x + 1 x + 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ, x - 1 మిగులుతుంది. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x - 1 ఓకే ప్లస్ 1 by x + 1 dx. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² log 1 + x by 2 మైనస్ 1/2 ఇంటూ చూడండి ఇంటర్లో ఆఫ్ x² by 2 మైనస్ ఇంటర్లో ఆఫ్ 1 అంటే x ప్లస్ ఇంటర్లో ఆఫ్ 1 by x + 1 అంటే log mod x + 1 ప్లస్ c. ఓకే, చూడండి ఇది x² by 2 log x మైనస్ 1/2 ఇంటూ x² by 2 అంటే x² by 4 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 ఇంటూ x అంటే 1/2 ఇంటూ x మైనస్ 1/2 ఇంటూ log ఈ x + 1 ఇక్కడ x² ఇంటూ log 1 + x ఇది. ఓకే, చూడండి ఇక్కడ log 1 + x log 1 + x. సో కామన్ తీసేయండి, కామన్ తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ x² by 2 minus 1/2 into log 1 + x log x + 1 అన్న log 1 + x అన్న ఒకటే. సో మైనస్ x² by 4 ప్లస్ x by 2 ప్లస్ c. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు x² - 1/2 ఇంటూ log 1 + x మైనస్ x² by 4 ప్లస్ x by 2 ప్లస్ c. ఓకే, దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ఇంటర్వల్ ఆఫ్ sin √x dx. సో ఇలాంటి సమ్మె రోమన్ 2లో 8th క్వశ్చన్ చేసాం, ఇంటర్వల్ ఆఫ్ cos √x dx అని. సేమ్ ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే చేయాలి. సో అక్కడ ఏం చేసాం మనం, ఇక్కడ చూడండి LIATE రూల్ వాడదాం అనుకుంటే ఒక ఫంక్షనే ఉంది, ఇంకో ఫంక్షన్ లేదు.
అందువల్ల ఏం చేస్తామంటే ఇక్కడ రూట్ ఎక్స్ని టీ అని అనుకుంటాం. ఏమనుకుంటారు? రూట్ ఎక్స్ని టీ అని అనుకుంటే సో పుట్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్? 1/2 రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ ఎంత వస్తుంది? డిటి. ఓకే, దిస్ ఇంప్లైస్ డిఎక్స్ ఈక్వల్స్ టు 2 రూట్ ఎక్స్ ఇంటూ డిటి. సో 2 ఇంటూ రూట్ ఎక్స్ అంటే ఏంటి? టీ, 2t dt అనమాట. దేర్ఫోర్ డిఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 2t dt. సో మొత్తం సమ్ని టీలో కన్వర్ట్ చేసేయండి. అంటే దేర్ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ రూట్ ఎక్స్ అంటే ఏంటి? టీ, సైన్ టీ ఇంటూ డిఎక్స్ అంటే ఎంత వచ్చింది? 2t dt. సో 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ టీ ఇంటూ టీ డిటి. టీ డిటి. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇక్కడ టీ అంటే ఏంటి? ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. సైన్ అంటే ఏంటి? ట్రిగనామెట్రిక్ ఫంక్షన్. సో ఆర్డర్ ఏంటి? LIATE. సో ఏది ముందు వస్తుంది? ఏ కదా ముందు వస్తుంది. సో టీనే ముందు తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ డిటి. సైన్ టీ డిటి. సో ఇప్పుడు దీన్ని బై పార్ట్స్ అప్లై చేసింటే 2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ మళ్ళీ హోల్ డెరివేటివ్, ద హోల్ ఇంటిగ్రేషన్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 2 ఇంటూ టీ ఇంటూ 2 ఇంటూ టీ ఇంటూ సైంటిక్ ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ టీ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d/dt ఆఫ్ టీ అంటే 1 ఇంటూ సైంటిక్ ఇంటిగ్రేషన్ ఏంటి? మళ్ళీ మైనస్ కాస్ టీ టీటీ ప్లస్ అవసరం లేదు ఇంటిగ్రేషన్ ప్లస్ తర్వాత రాద్దాము. సో 2 ఇంటూ టీ ఇంటూ మైనస్ కాస్ట్ అంటే మైనస్ టీ కాస్ టీ, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటర్లో ఆఫ్ కాస్ టీ డిటి ఈక్వల్స్ టు 2 చే మల్టిప్లై చేసేయండి. సో మైనస్ 2t కాస్ టీ ప్లస్ 2 ఇంటూ ఇంటర్లో ఆఫ్ కాస్ టీ అంటే ఎంత? సైన్ టీ. కాస్టిక్ ఇంటిగ్రేషన్ సైన్ టీ కదా. సో సైన్ టీ ప్లస్ సి. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు మొత్తం ఎక్స్లో ఇచ్చిన క్వశ్చన్ కాబట్టి ఎక్స్లో కన్వర్ట్ చేసేయండి. టీ అంటే ఏంటి? ఇక్కడ రూట్ ఎక్స్ కదా. అంటే మైనస్ 2 రూట్ ఎక్స్ ఇంటూ కాస్ రూట్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ సైన్ రూట్ ఎక్స్ ప్లస్ సిఎన్. ఇది మనకి 7th క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇంటర్లో ఆఫ్ e పవర్ ఆఫ్ ax ఇంటూ సైన్ bx ప్లస్ సి dx అని ఇచ్చాడు. ఇది రోమన్ 3 సమ్ కదా. రోమన్ 2లో 13th సేమ్ ఇదే సమ్ము. అయితే ఇక్కడ సి లేదనమాట. సో సి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, సేమ్ దీనిలాగే సైన్ bx ఉన్న దగ్గరల్లా సైన్ bx ప్లస్ సి రాయండి చాలు. రెండు ఒకటే అనమాట, సేమ్ సమ్స్. ఓకేనా. సో ఇక్కడ రోమన్ 3లో ఇంకా మనకి 9 to 13 అంటే మనకి 5 సమ్స్ ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది షేర్ అయ్యేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.